గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి దర్శనాలకు సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆ లేఖలో ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కాగా ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం 2 లేఖలు స్వీకరిస్తామని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఏడాది నిరీక్షణకు తెరపడింది. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తామని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల లేఖలను టీటీడీ అనుమతించింది. వారానికి 4 సార్లు దర్శన భాగ్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది టీటీడీ. సిఫార్సు లేఖలను అనుమతించాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. దీంతో తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కల్పిస్తామని చెప్పారు. సిఫార్సు లేఖలపై చంద్రబాబు స్పందించినందుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఏడాది నిరీక్షణకు తెరపడింది అని చెప్పొచ్చు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతిస్తామని శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల లేఖలను టీటీడీ అనుమతించింది. వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, 2 తెలుగు రాష్ట్రాలకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఏదైతే శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు సంబంధించి గత ఏడాది కాలంగా కావచ్చు, అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా 4 ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి లేఖలకు అనుమతి లేదు. సో ఈ 5 ఏళ్ల పాటు దాదాపు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి లేఖల సిఫార్సులకు సంబంధించి దర్శనం విషయంలో ఒక కీలక అడుగు అయితే పడింది. ఎందుకంటే గత 16వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. ఏదైతే తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించిన లేఖలను పరిగణలోకి తీసుకొని స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక దర్శనం కావచ్చు, బ్రేక్ దర్శనం కావచ్చు, ఇతర ఆర్థిక సేవలకు సంబంధించిన దర్శనం విషయంలో తమకు భాగ్యం కల్పించాలి. 1000 సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామితో తెలంగాణ ప్రజలకు అనుబంధం ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అనుబంధం ఉంది కనుక దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు ఈ విషయంపై పరిగణలోకి తీసుకొని స్పందిస్తూ వెంటనే ఆయన దీన్ని అమలులోకి తీసుకొస్తూ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి సైతం లేఖ రాశారు. ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతి వారంలో సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజులు అంటే 2 వీఐపీ బ్రేక్ దర్శనాలు కావచ్చు, అలాగే 2 సర్వ దర్శనాలకు సంబంధించి ఉచిత దర్శనాలకు సంబంధించి మొత్తం అనుమతిస్తూ తాము నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పారు. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ ప్రజాప్రతినిధులకు సమానంగా ఉండేది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే గతంలో అంటే మొదటిసారిగా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో అనుమతి ఇచ్చేది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడాది మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ తర్వాత 4 సంవత్సరాల పాటు అనుమతి లేదు. మళ్ళీ తిరిగి చూస్తే ఈసారి ఎన్నికలైన తర్వాత ఏడాది కాలంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేఖలను పట్టించుకోవట్లేదు, అసలు పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు. దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 1-2 ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీనిపై మాట్లాడడం జరిగింది. సో దీనిపై విషయానికి సంబంధించి స్వయంగా సీఎంలు ఇద్దరు కూడా రంగంలో దిగి సమస్యను పరిష్కారం చేసిరని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దీనిపై అయితే ఇరు ప్రాంతాల నుంచి దాదాపుగా తెలంగాణ ప్రాంతం నుంచి సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నుంచి అయితే ఒక సానుకూలమైన స్పందన వస్తుంది. ఎందుకంటే ఏడాది కాలంగా వేలాది మంది భక్తులు ఎదుర్కొన్నటువంటి దర్శన భాగ్యానికి సంబంధించి అనుమతి వచ్చిన సందర్భంలో ఒక ఇంత ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. జోష్న. రైట్ అశోక్.